టొమాటో మార్కెట్ $2 బిలియన్ ఉంది. బ్రిటన్లో 625 మిలియన్ పౌండ్ల మార్కెట్ ఏటా జరుగుతోంది. భారత్లో దీని మార్కెట్ పరిధి మరింత విస్తృతం. ప్రపంచవ్యాప్తంగా బంగాళాదుంపల తర్వాత వినియోగించే రెండో అతిపెద్ద కూరగాయ టొమాటో. ఎంతో ప్రాధాన్యమున్న ఈ పంట జన్యు సంకేతంతో గడిచిన సంవత్సరాల్లో కొత్త వాతావరణ పరిస్థితుల్లో ఈ మొక్కలు పెరిగిన తీరు, అవి వ్యాపించిన తీరుపైన స్పష్టత వస్తుంది. ఇప్పుడు అదే పనిలో ఉంది టొమాటో జీనోమ్ కన్సార్టియం. టొమాటో జీనోమ్ పరిధి 60 మిలియన్ సంవత్సరాల కిందటే విస్తరించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ సమయంలో వీటి జీనోమ్ ట్రిప్లికేట్ చెందినట్లు, తర్వాతి కాలంలో ఈ ట్రిప్లికేటెడ్ జన్యువులు చాలా వరకు నశించిపోయి కొన్ని మాత్రమే మిగిలాయని చెబుతున్నారు. ఈ క్రమంలోనే పండుగా మారే ప్రక్రియను, సమయాన్ని నియంత్రించేవి, ఎరుపు వర్ణాన్నిచ్చేవి, అలాగే కొత్త వాతావరణాన్ని తట్టుకునే జన్యువులు ఉద్భవించాయని శాస్త్రవేత్తలు తేల్చారు. టొమాటో సొలనేసి కుటుంబానికి చెందినది. ఇదే కుటుంబంలో వంకాయ, మిరియాలు, పొగాకు, ఔషధ ప్రాధాన్యమున్న పెట్యూనియా, బెలడోనా తదితర మొక్కలున్నాయి. ఇవన్నీ వేర్వేరు ఆవరణ వ్యవస్థలో మిళితమై ఉన్నాయి. కూరగాయలనిచ్చే రెండో అతిపెద్ద కుటుంబం సొలనేసి. టొమాటో జీనోమ్ డీకోడ్ పై ప్రయోగాలు ఈనాటివి కావు. 2003లో వాషింగ్టన్ వేదికగా 14 దేశాలు ఒక్కతాటిపైకి వచ్చి టొమాటో జీనోమ్ కన్సార్టియంగా ఏర్పడ్డాయి. అందులో అర్జెంటీనా, బెల్జియం, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇజ్రాయెల్, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, స్పెయిన్, నెదర్లాండ్స్, యూకే, అమెరికా దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. 14 దేశాల శాస్త్రవేత్తల కృషి ఫలితంగా ఇన్నాళ్లకు టొమాటో జన్యు సంకేతం బహిర్గతమైంది. తాజా ప్రయోగం ప్రపంచవ్యాప్తంగా టొమాటో ఉత్పత్తిని గణనీయంగా పెంచుతుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే కొన్ని పంట మొక్కల జన్యు సంకేతాల్ని శాస్త్ర ప్రపంచం ఆవిష్కరించింది. మరికొన్ని పంటల జీనోమ్ డీకోడ్ చేసేందుకు ప్రయోగాలు జోరు మీద సాగుతున్నాయి. వరి, మొక్కజొన్న, జొన్న, బంగాళాదుంప, సోయాబీన్, ద్రాక్ష, అరబిడాప్సిస్, గోధుమ తదితర మొక్కల జన్యు సంకేతాల్ని ఛేదించేందుకు ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ కు సంబంధించిన 31 మంది శాస్త్రవేత్తలు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ వర్సిటీల సంయుక్త ఆధ్వర్యంలో కంది జన్యు సంకేతాన్ని గతేడాది నవంబర్లో ఆవిష్కరించారు. దేశీయంగా ఒక పంట మొక్క జన్యు చిత్రాన్ని ఆవిష్కరించడం అదే తొలిసారి. దాదాపు 511 మిలియన్ బేస్ పేర్స్ జన్యు క్రమాన్ని తెలుసుకున్నారు. కంది జీనోమ్ డీకోడింగ్ లో భాగంగా 47,004 ప్రోటీన్ కోడింగ్ జన్యువులను, అలాగే 1,213 జన్యువులు వ్యాధి నిరోధకతను, కరువు ప్రభావాన్ని తట్టుకునే శక్తి ఉన్న 152 జన్యువుల్ని గుర్తించారు. అర్హర్ జీనోమ్ ప్రాజెక్టు ఇండో యుఎస్ అగ్రికల్చర్ నాలెడ్జ్ ఇనిషియేటివ్ ఆధ్వర్యంలో మొదలైంది. మొదట్లో ఇక్రిసాట్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, నేషనల్ సైన్స్ ఫౌండేషన్ గ్రాంట్ ఇవన్నీ జన్యు సంకేతం తొలి దశలో భాగస్వామిగా ఉన్నాయి. అనేక తెగుళ్లు, తీవ్ర కరువుతో దిగుబడులు తగ్గుతున్న గోధుమ పంట జన్యు సంకేతాన్ని కనుగొంటే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్న భావనతో 15 దేశాలు ఇటీవలే ఒకతాటిపైకి వచ్చాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, స్విట్జర్లాండ్, జర్మనీ, చెక్ రిపబ్లిక్, నార్వే, ఇజ్రాయెల్, టర్కీ, రష్యా, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, అర్జెంటీనాతో భారత్ గోధుమ జీనోమ్ డీకోడ్ శోధనలో తలమునకలైంది. ఈ బృహత్తర ప్రాజెక్టు కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ 4 ఏళ్లకు గాను పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఐసీఏఆర్, ఢిల్లీ యూనివర్సిటీకి మొత్తం 34 కోట్లు విడుదల చేసింది. నేషనల్ రీసెర్చ్ అండ్ ప్లాంట్ బయోటెక్నాలజీ సమాచారం మేరకు గోధుమ జీనోమ్ డీకోడింగ్ ప్రాజెక్టు మొత్తం పూర్తయ్యేందుకు 5 ఏళ్లు పడుతుంది. గోధుమలో మొత్తం 21 జతల క్రోమోజోములుంటాయి. మొత్తం 21 మంది భారతీయ శాస్త్ర బృందం వీటి డీకోడింగ్ ను స్వయంగా పర్యవేక్షించనుంది. గోధుమ జీనోమ్ వరి జీనోమ్ కంటే 42 రెట్లు పెద్దది. ఈ స్థాయిలో శోధన చేయాలంటే భారీ ప్రాజెక్టులో భాగస్వామి అయితేనే సాధ్యపడుతుంది. పంట మొక్కల జన్యు సంకేతం తెలుసుకోవడం భారత్ వంటి దేశాలకు ఎంతో ఉపయుక్తం. ఎందుకంటే పెరిగిపోతున్న జనాభాకు కావాల్సిన స్థాయిలో ఉత్పత్తి పెరగాలన్నా, చీడపీడల బాధ నుంచి విముక్తి కావాలన్నా, అధిక పోషకాలు సమ్మిళితమవ్వాలన్నా, వాతావరణ ప్రతికూలతలను తట్టుకోవాలన్నా జన్యు సంకేతం తెలుసుకోవడం ద్వారానే సాధ్యమవుతుంది. గత దశాబ్ద కాలంగా కరువు ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా గోధుమల దిగుబడి 3.6% పడిపోయింది. రకరకాల పంట ఉత్పత్తులు తగ్గిపోతున్నాయి. పెరుగుతున్న జనాభాకు తగినంత ఉత్పత్తి జరగడం లేదు. వాతావరణ మార్పులు, ఉష్ణోగ్రతలు పెరగడం, నీటి లభ్యత తగ్గిపోవడం, నిస్సారమవుతున్న నేలలు దిగుబడిని ప్రభావితం చేస్తున్నాయి. ఇంకోవైపు ధాన్యాల్లో అవసరమైన పోషకాల స్థాయి గణనీయంగా తగ్గిపోవడము తీవ్ర ప్రభావమే చూపుతోంది. సూక్ష్మ పోషకాలైన ఐరన్, జింక్ తదితరాల స్థాయి ధాన్యం గింజల్లో సహజ స్థాయి కన్నా తగ్గిపోతున్నాయి. ఏ విధంగా చూసుకున్నా పంట మొక్కల జీనోమ్ డీకోడింగ్ చాలా అత్యావశ్యకమైంది. మారుతున్న వాతావరణానికి తగ్గట్లుగా పంట మొక్కల అభివృద్ధి చేయాల్సిన తక్షణ అవసరం అన్ని దేశాల ముందున్న ప్రధాన సవాల్. ఇలాంటి ప్రయోగాలు ఎన్ని విజయవంతమైతే అంత మంచిది.